చామవరం అనే చిన్న గ్రామంలో అన్నపూర్ణమ్మ అనే ముసలమ్మ ఒంటరిగా జీవించేది. ఆమెకు మజిగ కలపడం చాలా ఇష్టం. తానే మళ్ళీ మళ్ళీ చేతితో వేయడం కష్టం అయినా కాని వయస్సు వచ్చిన కొద్దీ చేతులు బలహీనమయ్యాయి. ఒక ఉదయం బావి దగ్గరికి నీళ్లు తీయడానికి వెళ్ళినప్పుడు చెట్లడుగున ఓ పాత గిన్నె కనిపించింది. చిన్నగా మెరిసిపోతూ చీటి తిప్పినట్టు అక్కడనుంచి ఆమెను పిలుస్తున్నట్టు అనిపించింది. అమ్మ ప్రేమగా తీసుకొని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ గిన్నెలో తాను కొద్దిగా పెరుగు వేసింది. అంతే, ఒక అద్భుతం జరిగిపోయింది. ఆ గిన్నెలోనుంచి ఎర్రగా మెరుస్తున్న వెన్న చుట్టూ తేల్తూ బయటకొచ్చింది. ఆమె ఆశ్చర్యంతో ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత గ్రామంలో ఉన్న పిల్లలందర్నీ పిలిపించి వారితో కలిసి వెన్న పంచింది. పిల్లలు ఆనందంతో నవ్వుతూ వెన్న తింటూ ఉండగా అన్నపూర్ణమ్మ గుండె నిండిపోయింది. ఈ వార్త చెవుల్లోంచి చెవులకు వెళ్తూ పక్క గ్రామాల వరకూ చేరింది. అని అమ్మగారు మాత్రం ఎప్పటిలాగే కేవలం కొంతమంది పేదవాళ్లకి ఇచ్చేది. అప్పుడే గ్రామంలో ఉండే ఓ తిండి మీద ఆసక్తిగల మోహపూరితుడైన మల్లికార్జునుడు ఆ గిన్నెని రాత్రి దొంగిలించబోయాడు. అతను గిన్నెను చేతికి పట్టుకుని పరువెడుతుంటే అది ఒక్కసారిగా ఒరిగిపోయి అందులోని వెన్న నెలకొరిగిపోయింది. గిన్నెలోంచి వచ్చే వెలుగు ఆగిపోయింది. అతను భయంతో పారిపోయాడు. ఆ అమ్మ గిన్నె దగ్గర కూర్చుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఓ చిన్న పాప పక్కనకొచ్చి అక్కులో వెన్నపెట్టి ఆమెకు ఇచ్చింది. ఇది మేం కలిసి కలిపిన వెన్నమ్మా అని నవ్వింది. అనంతరం గ్రామస్థులందరూ కలిసి అన్నపూర్ణమ్మతో కలసి చేతితో వెన్న కలపడం మొదలుపెట్టారు. ఆ గిన్నె మంత్రికత పోయినా ప్రేమ, సాయం, సమైక్యత అనే నిజమైన మాయ అక్కడే మిగిలిపోయింది.